హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే యాపిల్ మిల్క్ షేక్ అండి. ఈట్ అన్ యాపిల్ ఎవ్రీడే కీప్స్ ద డాక్టర్ అవే అంటారు కదా. కానీ నాకు ఫ్రూట్స్ తినడం అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను. మీరు కూడా నాలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అందుకే ఈరోజు మా అమ్మ నా కోసం యాపిల్ మిల్క్ షేక్ చేసింది. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్, చూద్దాం. ముందుగా యాపిల్స్ని పీల్ తీసేసుకోవాలి. ఇలా పీల్ తీసేసిన యాపిల్స్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ చిన్న చిన్న పీసెస్ని ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని దీంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్, అలాగే కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం. నేను రీసెంట్గా మీషోలో డ్రై ఫ్రూట్ కట్టర్ అని ఒకటి తీసుకున్నాను. దాన్ని ఈరోజు వాడటానికి వచ్చింది. చూద్దాం. ఏం లేదండి, ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా తిప్పడమే. నేను దీన్ని పిల్లలకి డ్రై ఫ్రూట్ లడ్డు అలా చేయడానికి ఉపయోగపడుతుంది. దాన్ని మెత్తగా పౌడర్ లేకుండా ఇలా ఫైన్గా చాప్ చేస్తే బాగుంటుందని తీసుకున్నాను. నాకైతే తీసుకున్న దానికి వర్త్ అనిపించిందండి. ఇప్పుడు మనం యాపిల్ ప్యూరీలోకి కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే నేను ఇప్పుడు పిల్లలకి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలని నా దగ్గర చాక్లెట్ పౌడర్ ఉందండి. చాక్లెట్ టేస్ట్తో ఉంటే బాగా తింటారని అది కూడా వేశాను. నిజం చెప్పాలంటే చాక్లెట్ పౌడర్తో డ్రై ఫ్రూట్స్తో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు ఎవరైనా ఫ్రూట్స్ తినకపోతే ఇలా జ్యూస్ పట్టించండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.